హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాల్టి వీడియోలో పంజాబీ దాబా స్పెషల్ అయిన రాజ్మా మసాలా కర్రీని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీని రైస్ కానీ, రోటీ, పూరి, బిర్యానీ అలాగే జీరా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్గా కలిపి తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రాజ్మా తినడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. సో మరి ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రాజ్మా మసాలా కర్రీని చేయడానికి ఒక చిన్న కప్పు రాజ్మాల్ని నైట్ అంతా నానబెట్టుకుని తీసుకోవాలి. మార్నింగ్కి ఇలా బాగా నానిపోతాయండి. ఇలా నానబెట్టుకున్న రాజ్మాని ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకుని 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో 2 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 3 లవంగాలు వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పప్పు నూనె వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో రాజ్మాని బాగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ని ఓపెన్ చేశాక చూడండి, రాజ్మా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన రాజ్మాల్ని అలాగే అందులో ఉండే వాటర్ని తీసేయకుండా పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి 1 మినిట్ వేయించుకోవాలి. మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసి మరొక నిమిషం వేయించుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కనీసం 1 నిమిషం పాటు వేయించండి. వన్ మినిట్ తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా గ్రైండ్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటా ప్యూరీని బాగా మగ్గించి ఆయిల్ పైకి తేలేలా కనీసం 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ప్యూరీ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలినట్టుగా ఉండాలి. ఈ స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని అలాగే రాజ్మాల్ని ఉడికించుకున్న వాటర్తో సహా వేసేసుకుని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో గ్రేవీలా దగ్గర పడే వరకు 10 to 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ రాజ్మా కర్రీ తయారైనట్టు అనమాట. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసి బాగా కలుపుకుని 1 మినిట్ పాటు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక ఈ కర్రీని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే టేస్టీగా సింపుల్గా రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో రాజ్మా మసాలా కర్రీని ఎంతో రుచిగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.